హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు అయితే ఎగ్గు పులుసు చేద్దామని ఇవైతే అన్నీ కట్ చేసి పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఆనియన్స్, ఎగ్గులు అయితే ఉడకబెట్టుకున్నా. చింతపండు అయితే ఇంత చింతపండు నానబెట్టుకోవాలి. పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, మసాలా, కరివేపాకు. ఇప్పుడైతే మనం ఇక కర్రీ ప్రిపరేషన్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక గిన్నె అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నా. ఇప్పుడైతే నూనె అయితే వేడైంది. జీలకర్ర, ఆవాలు అయితే వేసుకుందాం. పచ్చిమిర్చి అయితే వేసుకుందాం. కరివేపాకు అయితే వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ పసుపు, అల్లం పేస్ట్ అయితే మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకుందాం. ఈ విధంగా అయితే మంచిగా ఫ్రై కావాలి. ఇప్పుడు ఉప్పు, కారం అయితే వేసుకుందాం. ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం. ఉప్పు, కారం అయితే వేసుకున్నాం కదా, అలాగే జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసుకుందాం. వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు చింతపండు రసం అయితే వేసుకుందాం. ఇప్పుడు చింతపండు రసం అయితే కాసేపు మరగాలి. మూత పెట్టుకుందాం. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడైతే పులుసు మరుగుతుంది కదా, ఎగ్స్ అయితే వేసుకుందాం. ఇప్పుడైతే మన కోడిగుడ్ల పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాం. ఇప్పుడైతే ఎంతో టేస్టీ కోడిగుడ్ల పులుసు అయితే రెడీ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.